అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం జాతరల వైసీపీ టీడీపీ కూటమి అభ్యర్థుల నామినేషన్ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి అనిత నామినేషన్కు పోలీసులు పక్షపాతం చూపించారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థికి పోలీసులు సహకరిస్తున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. సుమారు 30,000 మంది జనసముద్రంలో అనిత నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థికి ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారని సీఎం రమేష్ ప్రశ్నించారు. ఇప్పటికీ వైకాపాకు పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారని అన్నారు. నామినేషన్లకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనిత గారి నామినేషన్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇంత ఎండల్లో కూడా పోలీసు వాళ్ళు ఇబ్బందులు పెట్టినా కూడా జనం వేలాదిగా తరలి స్వచ్ఛందంగా వచ్చి అందులో జనం కూడా ఎలా ఉన్నారంటే కసిగా ఉన్నారు. కసిగా మీరు ఎంత ఇబ్బందులు పెట్టండి, రేపు 13వ తారీఖున మేము పోలింగ్ రోజు చూపిస్తామని చెప్పేసి అంత కసిగా ఉన్నారు. నిజంగా ఇంత ప్రజల వందన పొందిన అనిత గారికి థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఈరోజు నేను నామినేషన్ మన బుజ్జి గారి ఆధ్వర్యంలో అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఈరోజు కూటమిగా వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడానికి ముందే మేము పర్మిషన్స్ పెట్టున్నాము. పర్మిషన్స్ పెట్టేటప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. మేము అడ్ రోడ్ నుంచి మాకు ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు, నక్కపల్లి నుంచి వైసీపీ వాళ్ళకి ర్యాలీ పర్మిషన్ ఇచ్చారు. కావాలని చెప్పి వైసీపీ వాళ్ళని రూట్ క్లియర్ చేసి మేము ఎప్పుడైతే ర్యాలీగా వస్తున్నామో అటువైపు ట్రాఫిక్ జామ్ చేసే పరిస్థితి ఈరోజు పోలీసులు చేస్తా ఉంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయాలని ఎలా అనిపిస్తుందో పోలీసులకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ జీతాలు రాక, పిఎఫ్లు రాక, కనీసం వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బందులు పడే పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పటికీ కూడా భయపడి ఊడిగం చేయడం చూస్తూ ఉంటే ఇప్పటికైనా మారరా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మా శ్రేణులు ఎవరు కూడా ఎవరిని రెచ్చగొట్టుకోకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా వచ్చిన వేలాది మంది ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడానికి, సీఎం రమేష్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన వేలాది మంది ప్రజలందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావటం, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ తరఫున, జనసేన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.